జూలో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మహాభారత ఫౌండేషన్ కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఫస్ట్ నా గురించి ఇంట్రొడక్షన్ ఒక 5 నిమిషాల్లో చెప్పేసి మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం మాస్టర్స్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా మేడం? ఓకే. సో మాస్టర్స్, మేడం చెప్పినట్టు నేను 4 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేను మెడిటేషన్ నేర్చుకోవడం అనేది, ఈ మతంలోకి రావడం అనేది మా అమ్మ నాన్నల ద్వారా జరిగింది. మా అమ్మ నాన్నలు ఇద్దరు 1 సంవత్సరం, అంటే నేను 4 సంవత్సరాలు అయితే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు అనమాట. అప్పటి నుంచి అమ్మా నాన్నలు చెప్తున్నారు, ధ్యానం చెయ్యమ్మా మంచిదమ్మా అని చెప్తుంటే మనం వింటాం. మంచి మార్పులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు తొందరగా రాదు కదా. ఇప్పుడు కాదులే, పెద్దవాళ్ళు నాకు చేసుకునేదిలే, నువ్వు ఇప్పుడే నాకు చెప్పదులే అని మనము కొంచెం కొంచెం పొడిగిస్తూ వచ్చామన్నమాట. తర్వాత నాకు 2 బాబులండి. 2 బాబులు కాలేజ్ వెళ్ళిపోతారు, హాస్టల్ వెళ్ళిపోయారు అనమాట. చాలా ఫ్రీ టైం అయిపోయింది నాకు. ఆ టైంలో నేనేం చేయాలి? నాకు అంతవరకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు చాలా ఖాళీ సమయం వచ్చింది, నేను మా వారు మాత్రమే. ఈ టయాన్నంతా నేనేం చేయాలి అని మా వారిని అడిగాను. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటానండి అని. మా వారు సరే వెళ్ళు అన్నారు. అదే విషయం మా అమ్మకు చెప్తే మా అమ్మ అన్నారు, నువ్వు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఏం చదువుకుంటావు, నాతో పాటు ధ్యానం వచ్చేయి అన్నారు. లేదులే అమ్మా, నేను అటు వెళ్తాను అంటే, కాదమ్మా ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి, నువ్వు తెలుసుకో, నువ్వు రా నేను. మనం విన్నాం కదా. ఇంకా అమ్మ ఏం చేసింది, 2 రోజులు వచ్చి మన ఇంట్లోనే ఉండి తను ధ్యానంలో కూర్చునేటప్పుడు నన్ను కూడా తనతో పాటు కూర్చోబెట్టుకునేది. అలా నేను సరే ఇంతగా చెప్తున్నారు, మన మంచి కోరి చెప్తున్నారు కదా అని తన కోసం నేను ధ్యానంలో కూర్చోవటం మొదలు పెట్టాను. నా కోసం కాదు, వాళ్ళని బాధ పెట్టకూడదని. సరే నేను 5 నిమిషాలు కూర్చుంటాను అండ్ అంతకంటే ఇబ్బంది పెట్టద్దు, నాకు నచ్చితే చేస్తాను లేదంటే లేదు అన్నట్టు. అలా నేను ధ్యానంలో కూర్చోవడం మొదలు పెట్టిన తర్వాత మొదటి 2-3 రోజులు ఏమి అనిపించలేదండి అసలు. తర్వాత అమ్మ చెప్పింది, ఏమి కనిపించకపోయినా నువ్వు కూర్చోవడం అలవాటు చేసుకోవాలని. అలా నేను అమ్మ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయిన తర్వాత కూడా సరే వాళ్ళు అంత బాగా చెప్పారు కదా, ఎందుకు వదిలేయాలి, ఇందులో ఏముందో తెలుసుకుందామని రోజు ఒక 10 నిమిషాలు కూర్చోవడం మొదలు పెట్టాను. అప్పుడు ఒక 15 రోజులు గడిచిపోయింది. తర్వాత 10 నిమిషాలే కూర్చుంటున్నాను, కొంచెం టైం పెంచితే ఏమైనా తెలుస్తుందేమోనని ఒక 20 నిమిషాలు అలా కూర్చోవడం మొదలు పెట్టాను, ఉదయం సాయంత్రం. అలా కూర్చోవడం మొదలు పెట్టిన తర్వాత చిన్నగా కొండలు, రాళ్ళు, ఆ చెట్లు, జలపాతాలు, మళ్ళీ ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు ఇవన్నీ అవపడటం మొదలుపెట్టినాయి. నేను ఇదే విషయం అమ్మ ఫోన్ చేసి చెప్పాము. ప్రతిరోజు చెప్తే ఏమైనా తెలిసిందా, ఏమైనా తెలిసిందా అని. ఏం లేదమ్మా, తెలిసినప్పుడు నేను చెప్తాను అని. అలా నాకు ఎప్పుడైతే ఈ విషయాలు అవపడుతూ ఉన్నాయి అని చెప్పాను, మంచిది, మంచి స్థితిలోనే ఉన్నావు, నువ్వు అలాగే కంటిన్యూ చేస్తూ ఉండు, ఫోన్ నీకు ఇంకా తెలుస్తుంది అని చెప్పింది. ఆ విధంగా నేను నా 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు పెంచుకొని అలా నన్ను నేను రోజు టైం పెంచుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక నెల, ఒక 2 నెలలు దాటేసరికి 1 గంట కూర్చునే సమయం వచ్చిందనమాట నాకు. ఆ గంటలో కూడా మళ్ళీ హాఫ్ 1 అవర్ కి ఒకసారి లెగుస్తాను, మళ్ళీ అటు ఇటు తిరిగేసి మళ్ళీ కూర్చుంటాను. అలా సాధన చేస్తూ చేస్తూ ఉండగా నా దగ్గరికి అమ్మ ఒక రోజు తనతో పాటు ఒంగోలులో ఉన్నటువంటి సిద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని తీసుకెళ్ళింది. ఇక్కడ ఒక మాస్టర్ వచ్చారు, బాగా చెప్తున్నారు, నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే ఈ క్లాసు అని. అప్పటి వరకు నాకు ధ్యానమే తెలుసు, జ్ఞానం అంటే ఏంటో తెలియదు అనమాట. సో అమ్మ చెప్పింది కదా అని ధ్యానమే చేస్తున్నా, జ్ఞానం ఏం లేదు కదా. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను విన్నానండి, ఈ జ్ఞానం అంటే ఏంటి, మనం ఒక్క ధ్యానం చేస్తే సరిపోదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న విషయము ఆ మేడం స్పీచ్ వల్ల విన్నాను. ఆ మేడం పేరు విజయలక్ష్మి మేడం, అనకాపల్లి నుంచి వచ్చారనమాట. చక్కగా అసలు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల వల్ల మనకి ఎన్ని వ్యాధులు వస్తాయి అని స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే కాన్సెప్ట్ నుంచి తను నేర్చుకున్నారు. తను ఆ సబ్జెక్ట్ ద్వారా తనలో ఉన్న అనారోగ్యాలు తగ్గించుకొని, ఆ మేడం ఎలా అంటే బెడ్ రిడెన్ పేషెంట్ అనమాట, లెగవలేరు, ఏమీ చేసుకోలేరు, పడుకొని ఇతరుల ద్వారా తను ఏమైనా అవసరాలు చేయించుకునే మనిషి అన్ని తగ్గించుకొని
మన ఎదురుగా వచ్చి మనకి క్లాస్ చెప్తున్నారు ఎంతో చక్కగా యాక్టివ్ గా నవ్వుతూ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ధ్యానం ద్వారా శక్తి తీసుకొని ఇలా జ్ఞానం తీసుకొని కూడా మనలో ఉన్న అనారోగ్యాలు తగ్గించుకోవచ్చా అనేది నేను ఫస్ట్ టైం అక్కడ విన్నాను అనమాట. అప్పటి వరకు నాకు జ్ఞానం అంటే ఊరికే కూర్చొని ఆ శక్తిని అనుభూతి చెందడమే అనేది తెలుసు. ఇంత జ్ఞానం ఉంటుంది అనేది నాకు తెలియదు అనమాట. ఆ క్లాస్ అయిపోగానే మేడం ని కలిసి అడిగాను, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి, మీరు ఎలా తెలుసుకున్నారు అంటే మేడం చెప్పారు, ఇలా దిక్కే గారు ఉన్నారు, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉంటుంది, మీరు ఒంగోలు ఉంటారు కాబట్టి ఈ మేడం ని కలవండి వివరాలు తెలుస్తుంది అని చెప్పారనమాట. సరేగానే ఆ మేడం వివరాలు తీసుకున్నాను, వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక నెల రోజులకి ఒంగోలులోని పెద్ద పిరమిడ్ ఉంది, సంజీవని పిరమిడ్ అని, అందులో క్లాస్ పెట్టించారు. ప్రతి సండే క్లాస్ ఉంటుంది. అక్కడికి తనతో పాటు అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళింది. అక్కడికి వినికొండ రామాంజనేయ సార్ అని ఒక సార్ వచ్చారు వినికొండ నుంచి. ఆయన కూడా ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారానే తనకి వచ్చినటువంటి కళ్ళుకి 2 కళ్ళకి చూపు తగ్గిపోయింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని టెస్టులు చేసి బాగానే ఉంది కానీ మీకు ఎందుకు చూపు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు అన్నారు. ఇంకా ఎంతో విసిగిపోయిన దశలో ఆయన దగ్గరికి ఈ ధ్యానం అనే పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ పట్టుకొని ఆయన ధ్యానం చేయడం నేర్చుకున్నాక అందులో జిగిరి గారు అనే ఫోన్ నంబరు ఆయన పేరు ఉంటే అది తీసుకొని ఆయన కాల్ చేస్తే ఆయన చెప్పారు, అప్పుడు రాజమండ్రిలో ఉన్న పిరమిడ్కి రండి, మాడుగుల పిరమిడ్కి, మీరు అక్కడ మీకు 40 రోజులు ఉండేటట్టు వచ్చేయండి, మీ చేత ధ్యానం చేపించి మీకు జ్ఞానం ఇచ్చి మీకు తగ్గిస్తాము అన్నారు. సరే ఇంత ప్రయత్నించాము కదా, అక్కడికి వెళ్ళి ప్రయత్నిద్దామని ఆ సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళగానే సార్ ఒక్కటే చెప్తారు, ఎందుకు ఏమిటి ఎలా అని నన్ను ప్రశ్నించే పని అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నేను చెప్పింది చెప్పినట్టు చేసే పని అయితేనే ఇక్కడ ఉండండి అంటారనమాట. సరే మీరు చెప్పినట్టే చేస్తామని అక్కడే ఉండి ప్రతిరోజు సాధన, అలాగే దానికి తగ్గ జ్ఞానము తీసుకొని 40 రోజుల్లో ఆ చూపు ఏదైతే 2 కళ్ళు కనిపించట్లేదో, ఎప్పుడైతే ఒక 30 రోజులు దాటినాయో మెల్లమెల్లగా ఆ పొరలన్నీ విచ్చుకొని బ్లర్ గా పడటం మొదలుపెట్టింది సార్కి. అలా ఆ బ్లర్ గా మొదలుపెట్టిన తర్వాత ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం పనిచేస్తాం కదండి, అలాగే సార్ కూడా ఇంకా సాధన పెంచుకొని ఏ ఏ పుస్తకాలు అయితే చదవమని సార్ చెప్తున్నారో అవన్నీ చదవటము, పాయింట్స్ రాసుకోవటము, మళ్ళీ సార్ మరుసటి రోజు వచ్చి అడిగేసరికి ఇది నేర్చుకున్నాను, ఇది చదివాను, నాకు ఇది తెలిసింది అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా ఎప్పుడైతే ఒక 2 నెలలు గడిచిపోయినాయో సార్కి చూపంతా బాగా అవ్వటం జరిగింది. మరి వెంటనే మనం ఏం చేస్తాం, అబ్బా చాలా ఆనందం వచ్చింది అనేది మనల్ని మనం సంతోషపడిపోతాం. సార్ ఏం చెప్పారంటే, ఇదే సమస్యతో నా ఫ్రెండ్ బాధపడుతున్నాడు, నేను వెళ్ళి తనకి ఇదే విధంగా దయచేసి తనకు కూడా అనారోగ్యం తగ్గించుకునేలా చూసుకోవాలని వెంటనే ఇంటికి వెళ్ళిపోవడము, తన ఫ్రెండ్ కి తను ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో అది ఆయనకి చెప్పడము, మళ్ళీ సార్తో మాట్లాడేసి ఏం జ్ఞానం తీసుకోవాలి, ఏ జ్ఞానం తోటి మనలో ఉన్న గుణాలు మార్చుకుంటే మన వ్యాధులు తగ్గుతాయి అనేది తెలుసుకొని అవన్నీ అప్లై చేసి ఆ సారు వాళ్ళ ఫ్రెండ్ కున్న ఆ చూపు కనపడని, సో ఆ సార్ ఏం చేస్తారు, తన ఫ్రెండ్ కి కూడా ఏ అనారోగ్యం అయితే ఉందో దాన్ని తగ్గించుకునే దానికి హెల్ప్ చేస్తారనమాట. ఆ విధంగా ఆ రోజు పిరమిడ్కి తను రావడమే కాకుండా తన ఫ్రెండ్ కూడా తీసుకొని వచ్చారనమాట. వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ మనకి క్లాస్ వాళ్ళ అనుభవాలు చెప్పి ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి అని చెప్పి మన గుణాలను ఎలా మార్చుకోవాలి, ఆ గుణాలను మార్చుకుంటే మనలో ఉన్న అనారోగ్యాలు ఎలా తగ్గించుకోవచ్చు అని చెప్పారనమాట. ఇది ఏదో బాగుంది, అంటే మనలో ఉన్న గుణాలను మార్చుకోవటం వల్ల మనలో అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయా, ఒక జ్ఞానం తీసుకోవటం వల్ల మనలో అనారోగ్యాలు తగ్గించుకోవచ్చా అనేది నాకు మళ్ళీ అక్కడ చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. సరే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏదో నేర్చుకుందాము, ధ్యానం అంటే ఏంటో తెలిసింది కదా, మరి జ్ఞానం కూడా కావాలంటున్నారు, ఎలా నేర్చుకోవాలి, క్లాస్ అయిపోయినాక సార్ అడుగుదాము, ఇదేంటో తెలుసుకుందాము అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఆ రోజు క్లాస్ అయిపోగానే నాకు ఒంగోలులో ఎవరినైతే కన్సల్ట్ చేయాలి స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి అని చెప్పారో ఆ చంద్రావతి మేడం అనమాట, ఆమె పేరు చంద్రావతి మేడం గారు మన సంజీవని పిరమిడ్ లో 2 నెలల్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసెస్ జరగబోతున్నాయి, 11 days వర్క్ షాప్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పారనమాట.
సరే మనం వెతుకుతున్న అవకాశం మన దగ్గరగా వచ్చింది, దీన్ని వదులుకోకూడదు అని నేను ఫస్ట్ వెళ్ళేసి నా పేరు చేశాను, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మేడం అని. అలా నా జీవితంలోకి జ్ఞానం అనే మొదటి మెట్టు నా దగ్గరికి వచ్చింది మాస్టర్స్. జ్ఞానం అమ్మా నాన్నల ద్వారా నేర్చుకుంటే, జ్ఞానం అనేది నేను పొందింది మాత్రము స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే కాన్సెప్ట్ నుంచి అనమాట. అప్పటి వరకు నాకు అసలు పంచభూతాలు ఏం చేస్తాయి, మరి ఆయుధ సామ్రాజ్యాలు ఏంటి, మనలో పంచభూత తత్వాలు ఉంటాయంట శరీరంలో, ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ వస్తున్నారు, చెప్తున్నారు, ఎంత అద్భుతంగా ఉంది, నేను ఇది అంతా వదిలిపెట్టేసి నేను కాలేజ్కి వెళ్తాను అనుకున్నాను అని మా అమ్మకి ఫస్ట్ టైం నేను థ్యాంక్ యూ చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అందేలా చేశావు అని చెప్పేసి ఇవాటికి కూడా ప్రతిరోజు నన్ను జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చినందుకు అమ్మా నాన్నలకి ప్రతిరోజు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఈ జ్ఞానం అనేది ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నామంటే కొంత సిలబస్ అయిపోయినాక ఇంకా అయిపోయింది, మీరు ప్రమోట్ అంటారు. మరి ఈ జ్ఞానం అనేది అంతం లేదు, నువ్వు చదువుతూ నువ్వు నేర్చుకునే కొద్ది ఎంత చదివినా వస్తూనే ఉంటుంది. నీకు ఎంత కావాలంటే నీ ఓపికను బట్టి అంత నేర్చుకునే స్థితి ఉంది ఇందులో. ఆ విధంగా ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు కదా అనేసి మనం వదిలిపెట్టకుండా సాధన చేయటం మొదలు పెట్టానన్నమాట. ఎప్పుడైతే ఆ 11 డేస్ వర్క్ షాప్ జరుగుతూ ఉందో నాకు అనిపించేది, నేను ఇంత నేర్చుకుంటున్నాను, దీనివల్ల నేనేం చేయాలి, తర్వాత నేను ఏం చేస్తాను, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని నేను అలా ఆలోచిస్తూ వెళ్తూ వస్తున్న క్రమంలో ఆ రోజు ఒక సీనియర్ మాస్టర్ వచ్చారు ఆ 11 డేస్ వర్క్ షాప్ కి ఎండింగ్ రోజు అనమాట. మాకు లాస్ట్ లో ఎగ్జామ్ పెట్టి నీకు ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవడం కోసమే ఈ ఎగ్జామ్ అని చెప్పారు. ఆ రోజు అది వినేటప్పుడు ఆ మేడం చెప్పారు, తిరుపతి నుంచి లక్ష్మీ ప్రసన్న మేడం వచ్చారు. ఒక జ్ఞానం మనం నేర్చుకున్నాము, ఒక అవకాశం మన దగ్గరికి వచ్చింది అంటే దాన్ని మనం తీసుకొని నలుగురికి ఉపయోగపడేలా చెప్పాలి, అప్పుడే మీకు తెలుస్తుంది దాని వల్ల ఉపయోగం ఏంది అన్నారు. సరే మేడం చెప్పారు కదా, నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, మనం ఒక టాపిక్ నేర్చుకొని బాగా తెలుసుకొని దాన్ని నలుగురికి చెప్పాలి, దానివల్ల పంచితేనే పెంచబడుతుంది అని మేడం చెప్పారు కాబట్టి అదే మార్గం అనుసరిద్దామని అప్పటి నుంచి నేను నేర్చుకున్న దాన్ని నలుగురికి చెప్పడము చేస్తూ ఉన్నాను మాస్టర్. ఇది నా ప్రయాణం ఈ 4 సంవత్సరాల్లో. సో ఈ రోజు మన టాపిక్ వస్తే కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మికత. మరి ఈ కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మికతని ప్రాపంచికంగా మనం తీసుకుంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, గొడ్డులాగా కష్టపడుతున్నావురా, చింతకాయంత తెలివితేటలుంటే జీవితంలో ఎప్పుడో స్థిరపడేవాడివి అంటారు. ఏది కష్టపడటం మాత్రమే తెలిసిన వాళ్ళైతే. అదే తెలివితేటలున్నారు ఉన్న వాళ్ళనుకోండి ఏమంటారు, ఎన్ని తెలివితేటలున్నా ఏం ఉపయోగము, కష్టపడి ఒళ్ళోంచి పని చేయడం తెలిస్తే కదా అంటారు. అదే ఓన్లీ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారనుకోండి, ఎంతసేపు పూజలు పురస్కారాలు చేస్తే సరిపోతుందా, కష్టపడి కాస్త ఏదైనా పని చేస్తే తెలివితేటలుంటేనే కదా నువ్వు జీవితంలో స్థిరపడేది అంటారు. అవునా కదా మాస్టర్? ఏది ఉన్నా ఒకటి, మిగతా 2 లేకపోతే ఈ 2 లెవ్వు అని మనల్ని చెప్తూ ఉంటారన్నమాట. అదే ఈ 3 విషయాలని మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఇక్కడ కష్టపడటము అంటే మరి ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మనము ధ్యానానికి కూర్చోవడం కోసం కష్టపడాలి. మన శరీరము మన మనసు చెప్తూ ఉంటాయి, పత్రికలు ఎప్పుడు చెప్తున్నారు కూర్చోండి 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 అని. మరి కూర్చోవడం అలవాటు చేయాలి అంటే అప్పటి వరకు ఒక 10 నిమిషాలు కూడా ఒక చోట కుదురుగా కూర్చొని శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టడమే పెద్ద కష్టమైన పని. సో దాన్ని మనం సాధించాలి అంటే ఇప్పుడు మన దేహం వచ్చేసి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల సమూహమే కదా. మరి మన మనోఇంద్రియాలు ఏంటి, మన కళ్ళే కదా, కళ్ళు మనసుకి ఇంద్రియాలు. అలాంటప్పుడు మనం ఏదైనా చూసాము అంటే మన చూపు అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత మన బుద్ధి మనకి ఏం చెప్తుంది, మేడం ఎందుకు దాని గురించి తెలుసుకోవాలి ఉంటుంది. మేడం రీసౌండ్ వస్తుంది మేడం, ఒకసారి చూసుకోండి మేడం. రీసౌండ్ అంటే ఈ రూమ్ వల్ల అలా వస్తుందేమో మేడం. ఓ
ఆ, నేను తలుపులు కిటికీలు కూడా తీసేసాను. ఇప్పుడు ఏమైనా రీసౌండ్ తగ్గిందా మేడం? ఇంకా రీసౌండ్ వస్తుందా? మేడం అవును మేడం. వస్తుందా? ఓకే, నేను వేరే ప్లేస్ వెళ్తాను. ఇక్కడ ఓకేనా? ఇప్పుడు క్లియర్ గా ఉందా? మేడం. ఓకే. ఇక్కడ మనం తెలుసుకుంటుంది కష్టపడతాం. మరి ఇన్ని రోజులు మనము ఎన్నో పనుల మీద ఎంతో అటు ఇటు తిరుగుతూ ఉన్న వాళ్ళమి. ఒక 10 నిమిషాలు ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చునే దానికోసము మన శరీరము మనల్ని కుదురుగా కూర్చొని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా ఒక చోట కూర్చోవడం కోసం కష్టపడాలి. మన మనసు చెప్తుంటుంది, చంచలమైన మనసు కదా, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటుంది. మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మరి ఒక్క చోట కూర్చోవడం తెలుసుకోవాలి. కూర్చున్న కానించి కాళ్ళు నొప్పులు అంటాము, ఒతుకుపోతుంది అంటాము, మనకి నిలవనే నిలవరు. ఎందుకంటే ఇవన్నీ నేను అమ్మ ఎప్పుడైతే చెప్పిందో ధ్యానానికి కూర్చోమని, ఆ 5-10 నిమిషాలు కూడా నాకు చాలా కష్టం అనిపించేది మొదట్లో. తర్వాత తర్వాత కదా దాంట్లో ఎంత ఆనందం ఉందనేది మనం తెలుసుకోగలిగాము. మరి ఆ అనుభూతి రావాలి అంటే అప్పటి వరకు మన శరీరం చెప్పే ఇబ్బందులని, పెట్టే ఇబ్బందులని మన మనసు మనల్ని పరిభ్రమించేలా చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు లేకు ఇంకేదైనా చెయ్యి అన్నట్లు చెప్తూ ఉంటుంది. వాటన్నిటి థాట్స్ నుంచి కూడా తట్టుకొని మనం ఒక చోట కూర్చునేలాగా కష్టపడాలి. ఎలా అయితే ఒక తాబేలు తన కాళ్ళని, చేతుల్ని, తలని లోపలికి లాక్కొని ఒక చోట ఉంటుందో, మనం ఎప్పుడైతే ధ్యానానికి కూర్చునేటప్పుడు మనకి పత్రిజీ గారు ఏం చెప్పారు, కాళ్ళు రెండు కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు, చేతులు వీటి రెండింటిని ఒకదానితో ఒకటి కలిపి కూర్చోండి. అలాగే జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ అనమాట, నోరు, ఈ చర్మం ఇవన్నీ కదా జ్ఞానేంద్రియాలు. వీటన్నిటి ద్వారా మనం జ్ఞానం తీసుకుంటాం కాబట్టి వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు అంటే మనం పనులు చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని కర్మేంద్రియాలు అంటున్నారు. కర్మేంద్రియాలు ఏమేంటి? మన కాళ్ళు, చేతులు, అలాగే మన మాట, నోటి ద్వారా వచ్చే మాట, అలాగే మల ద్వారము, మూత్ర ద్వారము, ఈ ఐదు కలిపి కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని మనం ఎప్పుడైతే షట్ చేసుకుంటామో, అంటే వాటిని మన స్వాధీనంలో పెట్టుకుంటామో, అప్పుడు మనకి ధ్యానం అనేది కుదరటం జరుగుతుంది కదా మాస్టర్స్. మరి మనం ఎప్పుడైనా ఏదైనా కళ్ళు ఎందుకు మూస్తారు, ధ్యానంలో కళ్ళే ఎందుకు మూసుకోవాలని నన్ను చాలా మంది అడుగుతుంటారు. మరి నువ్వు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తూ ఉంటే ఎదురుగా వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉంటావు, వాళ్ళేందా వీళ్ళేందని, నీ ధ్యాస అటువైపు వెళ్ళిపోతుంది. మరి కళ్ళు మూస్తేనే కదా నీ లోపలికి చూసుకోగలిగేది. సో మనం కళ్ళు మూసుకోవాలి. అలాగే మన కాళ్ళు చేతులని కట్టేసుకొని ఒక చోట కూర్చోవడం తెలుసుకోవాలి. అందుకోసం మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది శరీరం. కానీ వీటన్నిటిని తట్టుకొని కూర్చోవడం కోసం కష్టపడాలి. ఓకేనా మాస్టర్? ఆ తర్వాత మనకి వచ్చేది ఏంటి? ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడ లేని ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. మరి మాకు ఆలోచనలు తగ్గట్లేదు అంటూ ఉంటారు. మరి అప్పుడు దాకా మనం చేసింది ఏంటి? ప్రపంచిక విషయాల్లో ఎన్నో పనుల గురించి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒక రోజుకి వచ్చి మనము 30 నుంచి 40 వేల ఆలోచనలు చేస్తూ ఉంటామంట. ఒక నిమిషానికి వచ్చి, ఒక రోజు కాదు. అన్ని ఆలోచనలు అన్నప్పుడు మన బ్రెయిన్ చూడండి మనం ఎంత కష్టపెడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఆ ఆలోచనలు తగ్గించుకోవాలి అంటే వెంటనే మాట వింటుందా? ఒక గ్లాస్ లో మట్టి నీళ్ళు పెట్టామనుకోండి, ఆ మట్టి అంతా కిందకి చేరడం కోసం కొంత టైం పట్టి నీళ్లు పైకి రావడం కోసం పడుతుంది కదా. అలాగే మన ఆలోచనల సమూహం కూడా మెల్లి మెల్లిగా తగ్గేదాని కోసము మనం కష్టపడాలి. కష్టపడటము అంటే ఇక్కడ మనం ధ్యానంలో శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టడం కోసం కష్టపడాలి. అలాగే మన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇది ఎందుకు వచ్చిందా, దీని వల్ల నేను ఏం చేయాలా అనే ప్రశ్న వేసుకొని దాని వెంట పరిగెత్తకుండా మనం సాక్షిగా ఉండటం నేర్చుకోవాలి. వచ్చింది, వెళ్తుంది, నేను గ్లాస్
పెడుతున్నాను శ్వాస మీద అని మనం ఎప్పుడైతే ఆ ఆలోచనల మీద దృష్టి పెట్టకుండా మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో ఆ ఆలోచనలు కూడా మెల్లి మెల్లగా రావడం తగ్గుతూ ఉంటుంది. అది 1-2 రోజుల్లో అయితే జరగదు మాస్టర్. మనం సాధన చేసి కూర్చునే దాన్ని బట్టి ఒక నెల రోజులకి, ఒక 2 నెలలకి అలా మన ఎక్కువ ప్రవాహంగా వచ్చేయి తగ్గుముఖం రావడం మొదలు పెడుతుంది అనమాట. మరి ఈ ఆలోచనలు తగ్గిన తర్వాత మరి మనం ఏం చేయాలి నెక్స్ట్? ఇంకా ఎక్కువ సాధన చేస్తూ ఉండాలి. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అమ్మ నా ఫోన్ ఎక్కడ, మళ్ళీ నా దగ్గర పడలేదు, నువ్వు ఇప్పుడే కూర్చున్నావా, ఇంక ఇదే పిచ్చా, ఇలా మనల్ని కదిలిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలియదు, మనం చేస్తున్నది వీటికి ఏదో పిచ్చి పట్టింది అని అనుకుంటారు. కాబట్టి మనం ఎలాంటి టైంలో కూర్చోవాలి అంటే, మన ఇంట్లో మనకి ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే అందరూ పడుకున్న తర్వాత ఇక వాళ్ళకి ఏ అవసరం లేదు నాతోటి అని తెలుసుకున్న తర్వాత మనం అప్పుడు కూర్చోవాలి. అప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. అప్పుడు మనం కూర్చున్నప్పుడు రాత్రి సమయాన్ని, ఈ రాత్రి సమయము అనేది మన యొక్క ఆధ్యాత్మిక సాధన కోసం, నీ ఆత్మ సాధన కోసం నువ్వు ఉపయోగించుకోవాలి. సో అలా ఎప్పుడైతే మనము మన రాత్రి సమయాన్ని మన ధ్యానం కోసం, మన సాధన కోసం ఉపయోగించుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సమయం అంతా మనం ఎంతసేపు కూర్చుంటే అది మనదే కాబట్టి ఆ టైంలో మనం సాధనకి కూర్చోవాలి. అలాగే జ్ఞానం పెంచుకునే దానికోసము కష్టపడాలి. అర్థమవుతుందా మాస్టర్స్? ఇలా మరి పగలు సమయంలో వచ్చేసి ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మనం అందరం తెలుసుకుంటాం ఎంత టైము ఎప్పుడు ఖాళీ దొరికినా ధ్యానానికి కూర్చోవాలి అని అనేసి. మరి ఆ టైంలో మనము 10 నిమిషాలు దొరికినా 20 నిమిషాలు దొరికినా ధ్యానానికి కూర్చుంటున్నప్పుడు కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఒక 6 నెలలు ధ్యాన పరిచయమై మనకు ఒక 6 నెలలు గడిచిన తర్వాత ధ్యానం అంటే ఏంటో తెలుసు, ఎలా కూర్చోవాలో తెలుసు. మన సాధన టైం పెంచుకోవాలంటే పగలు నాకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి అంటే ఆ సాధన సమయాన్ని మనం రాత్రికి మార్చుకోవాలి. రాత్రి పూట కూర్చొని అక్కడ మనం దేనికి కష్టపడుతున్నాం? మన నిద్రని ఆపుకొని సాధనలో కూర్చోడానికి కష్టపడుతున్నాము. దానికి మనం కష్టపడాలి. అర్థమవుతుందా? ఈ విధంగా మనం కష్టపడటము అంటే ప్రాపంచికంగా కష్టపడేది వేరు, కుటుంబం కోసము, పిల్లల కోసము, భర్త కోసము, అత్తమామల కోసము, మళ్ళీదా మనం ఏదైనా జాబ్ చేస్తుంటే దానికోసము. కానీ ఇక్కడ కష్టపడటం అంటే నీ ఆధ్యాత్మిక సాధనలో ఒక చోట కూర్చోవడం కోసము, ఆలోచనలు రాకుండా ఉండడం కోసము, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే దాని కోసము, వీటన్నిటి కోసం నువ్వు కష్టపడాలి. ఎప్పుడైతే వీటన్నిటిని తట్టుకొని మనం ఒక చోట కూర్చోగలుగుతామో అప్పుడు మన సాధనలో మనము ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుంది. ఆ ధ్యానంలో మనం పొందే ఆనందాన్ని చూడగలుగుతాము. ఆ విశ్వశక్తిని మనము అనుభూతి చెందగలుగుతాము. ఇవన్నీ కావాలి అంటే మనము కష్టపడాలి. ఓకేనా మాస్టర్స్? ఇలా కష్టపడటం నేర్చుకోవాలి. సరే, మనం ధ్యానంలో కూర్చోవటం నేర్చుకున్నాము, ఆలోచనలు తగ్గించుకోవటం నేర్చుకున్నాం. ఎంతసేపు ధ్యానం చేస్తే సరిపోతుందా? మరి ధ్యానానికి సహకరించే శరీరాన్ని కూడా మనం చూసుకోవడం తెలుసుకోవాలి కదా. శరీరం లేదే సాధన లేదు. సో పత్రిజీ గారు మనకి ఏం చెప్పారు? శరీరానికి వ్యాయామము, శ్వాసకి ప్రాణాయామము, ఆత్మ కోసము ధ్యానము అని చెప్పారు. సో మన శరీరాన్ని కూడా వ్యాయామం అవసరము. నేను ధ్యానం కూర్చుంటాను, నాకు శక్తి వస్తుంది, నాకు అనారోగ్యాలు తగ్గుతూ అంటే పొరపాటే. సాధన చేయడం కోసం మనకి శరీరం కావాలి కాబట్టి శరీరానికి కొంత వ్యాయామం చెయ్యటం కోసం కష్టపడాలి. అంటే ప్రతిరోజు ఒక వాకింగ్ అనో, యోగాసనాలనో, ఇంకా మనం ఏం చేయగలిగితే అవి అలా మనం ఆ ప్రకృతిలో కాసేపు తిరగడం కోసము, వెళ్ళి ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవటము, వీటన్నిటికీ కొంత సమయాన్ని పెట్టుకోవాలి. అందుకోసం మనం కష్టపడాలి. మరి సమయం పెట్టుకున్నాము, ఆ టైం అయ్యి మనం లెగవమంటే అబ్బా నేను ఇంకాసేపు పడుకుంటానులే అన్నది మనం పడుకున్నాం అనుకోండి, ఎవరికి నష్టము? మన శరీరానికి మనకే నష్టము. కాబట్టి ఇక్కడ నువ్వు లెగిసి నువ్వు ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నావో, ఈ టైంకి నేను వ్యాయామం చేయాలి, ఈ టైంకి నేను ధ్యానంలో కూర్చోవాలి, ఆ టైం షెడ్యూల్ పాటించడానికి కష్టపడాలి. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ కష్టపడటం అంటే ఇది. అలా మనం ఎప్పుడైతే కొంచెం వ్యాయామం చేయడం నేర్చుకుంటామో తర్వాత
మనము కొద్ది రోజులకి తెలుస్తుంది, అబ్బా మొన్న దాకా ధ్యానం కుదిరింది, 2 రోజుల నుంచి అసలు ధ్యానమే కుదరట్లేదు ఏంటో అని మనం అనుకుంటాము. కానీ నీకు ధ్యానం కుదరినప్పుడు ప్రాణాయామం చేయి. ప్రాణాయామం ఒక 10 నిమిషాలు చేసి ధ్యానంలో కూర్చో. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఆలోచనలు, నిన్ను ఇబ్బంది పెట్టే అంశాలన్నీ నీకు దూరం అవుతాయి. మరి మన శ్వాస నాళాలు బాగా చేయాలి, ఈ హిడా పింగళ నాడులు బాగా ఆ ప్రాణాయామం చేయడం వల్ల, సూర్యనాడి చంద్రనాడి అని మనం చెప్పుకుంటాం కదా, అవి శ్వాస నాళాల క్లీన్ జరిగి మనం ధ్యానంలో కూర్చోవడం అనే దానికి చాలా సహకరిస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ప్రాణాయామం చేయటానికి కష్టపడాలి. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ధ్యానానికి కూర్చుంటాం. చాలా మందిని నేను గమనించాను. లెగవటము, అలా బ్రష్ చేసుకోవటము, లేదంటే ఆ నిద్ర లేచిన బెడ్ మీదే ధ్యానానికి కూర్చుంటారు. అప్పుడు మన శరీరం ఏం చేస్తుంది, అప్పటి వరకు స్తబ్దంగా పడుకున్న శరీరం మళ్ళీ నువ్వు పడుకో పడుకో అని మన బెడ్ మనల్ని పిలిచేస్తూ ఉంటుంది, శరీరం కూడా వాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇక్కడ లేచి కొంచెం వేడి నీళ్లు తాగి కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ చేసుకొని దానికి అప్పుడు తర్వాత మనము ధ్యానంలో కూర్చోడానికి కష్టపడాలి. లేదు నాకు జూమ్ టైం అయిపోతుంది, నాకు ఇంకా ఒక 10 నిమిషాలే ఉంది అని నిద్ర లేగటం అలా వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నువ్వు మళ్ళీ ధ్యానంలో కూర్చొని నిద్రైపోతావు. సో నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే ఒక అర్ధగంటగా ముందర లెగవడానికి కష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు హాఫ్ అన్ అవర్ ముందర లెగుస్తావో నీ కాలకృత్యాలు అయిపోతాయి, బ్రష్ అయిపోతుంది, చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతాము. ఇలా ధ్యానం అయిపోయిన తర్వాత మనము ప్రకృతిలో నడవటానికి వెళ్ళటానికి కష్టపడాలి, ప్రకృతితో అనుసంధానం అవ్వటానికి కష్టపడాలి. ఆ తర్వాత కొంచెము ప్రాణాయామం, సూర్యుడు ఎదురుగా సూర్యోదయం వస్తుంది, ఎంత అద్భుతమైనది మన ప్రకృతి. మరి సూర్యోదయము సూర్యాస్తమయం సమయంలో సమయం ఉన్న వాళ్ళందరూ, నేను సమయం లేదు మేము ఉద్యోగాలకు వెళ్తున్నామంటే ఓకే, నో ఇష్యూ, కానీ సమయం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అవకాశాలని ఉపయోగించుకోవడానికి కష్టపడాలి. ఎప్పుడైతే సూర్యోదయానికి ఎదురుగా కూర్చొని ఒక్క 10 నిమిషాలు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణాయామం చేసుకొని అలా సూర్యుని చూసి కళ్ళు మూసుకొని కూర్చోండి, ఎంత అద్భుతమైన ధ్యానం కుదురుతుంది ప్రకృతిలో. దానికోసం మనం కష్టపడాలి. ఓకేనా మాస్టర్స్? ఈ విధంగా కష్టపడటము అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇలా వస్తుంది. మరి తర్వాత వచ్చేది తెలివితేటలు. మరి తెలివితేటలు అన్నప్పుడు ఇక్కడ చూడండి, ధ్యాన మార్గంలోకి ఎటువంటి అనారోగ్యాలు లేని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేస్తే సరిపోతుంది. అదే అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు 3 వంతులు ఎక్కువగా కష్టపడాలి. అర్థమవుతుందా మాస్టర్స్? అప్పుడే కదా మన అనారోగ్యాన్ని తగ్గించుకునే శక్తిని మనం సంపాదించుకోగలుగుతాము. అలాగే మనం పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసేదానికి కూడా కష్టపడాలి. మన పిరమిడ్ మనకి కొంచెం దూరంగా ఉంది, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళి ధ్యానం చేసుకొని రావాలి. మనల్ని తీసుకొని వెళ్లే వాళ్ళు లేరు, నువ్వు ఒక్కదానివే ఆటోలో వెళ్ళాలి. కానీ అబ్బా నన్ను తీసుకొని వెళ్లే వాళ్ళు లేరే, వాళ్ళకి ఏం పోదాంలే అని సైలెంట్ గా కూర్చోకుండా ఒక ఆటో అయినా పట్టుకొని వెళ్ళి నేను అక్కడ ధ్యానం చేసుకోవాలి, సామూహిక ధ్యానంలో పాల్గొనాలి, ఆ పిరమిడ్ శక్తిని తీసుకోవాలి అనే దానికి కూడా మనము కష్టపడాలి. అవుతుందా మాస్టర్? అలాగే అమావాస్య పౌర్ణమి ధ్యానాల్లో మనం ఎక్కువ పాల్గొంటే మనం రెట్టింపు శక్తిని తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం కూడా మనకి పరిస్థితులు అనుకూలించకపోయినా మనం ముందలే లేచి ఆ పరిస్థితులన్నీ సర్ది పెట్టుకొని వెళ్ళేదానికి కష్టపడాలి. ఈ విధంగా మనం కష్టపడుతూ ఉంటాం అన్నమాట. వన్స్ మనం కష్టపడి ఎంతో శక్తిని సంపాదించుకున్నాము, తర్వాత మనం ఎక్కడ ఉపయోగించాలి? మన తెలివితేటలు. మన తెలివితేటలు అంటే ఇప్పుడు నువ్వు గంటలు గంటలు చక్కగా సాధన చేసి శక్తిని తీసుకున్నావు ఇంట్లోకి. ఇంకా తర్వాత మన సాధన టైం అయిపోయిన తర్వాత మన కుటుంబ బాధ్యతలు వస్తాయి. గృహస్థ ధర్మంలో మనం పాటించాలి కదా, ఇవన్నీ ప్రాపంచిక విషయాలు కదా. మరి మన పిల్లవాడు వచ్చేసి మనల్ని ఒకటేమైనా అమ్మా నా బెల్ట్ ఎక్కడ, నా షూస్ ఎక్కడ, అవెక్కడ ఇవెక్కడ అన్నప్పుడు మనము వాళ్ళని విసుగుకోకుండా మన శక్తిని నిల్వ చేసుకునే దానికి మన తెలివితేటలు ఉపయోగించుకోవాలి. నువ్వు ఇంత సాధన చేసి బయట వచ్చి నువ్వు అరిచేసావు, ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. కోప్పడుతుంటాము, లేదా విసుక్కుంటాము, ఇంకా ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటాము. వీటన్నిటి వల్ల నువ్వు ఇక్కడ సాధన చేసుకున్నావు, అక్కడ ఖర్చు అయిపోతుంది. మరి నీలో మార్పు రావాలంటే ఎప్పుడు వస్తుంది? కుదరదు కదా. సో ఇక్కడ మన తెలివితేటలు ఉపయోగించుకోవాలి. ఏ విషయం మీద నేను కోప్పడాలి, ఇక్కడ అవసరం ఉందా లేదా,
మన శక్తి ఎక్కడ వృధా అవుతుంది అంటే రెండు పాయింట్స్ మాస్టర్స్. మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా. మరి మన వ్యర్థమైన ఆలోచనలు ఎన్ని చేస్తూ ఉంటాము. మనకి షుగర్ వ్యాధి ఎక్కువ మందికి ఎందుకు వస్తుందయ్యా అంటే ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువ ఇంప్లిమెంటేషన్ ఉంటుందన్నమాట. అంటే ఆలోచించేది ఎక్కువ ఉంటుంది, పాటించేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ ఆలోచన వల్లే ఆ వ్యాధులు రావడం మొదలు పెడుతుంది. కాబట్టి నేను చేసే ఆలోచన ఇది నాకు ఉపయోగం ఉందా లేదా, లేదంటే మనం వదిలేయటమే. దాంతో నాకేం పని ఉంది. నేను అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ నాలుగిటి కలియే నేను అనుకుంటాం. ఏదైనా మనం ఒక ఆలోచన చేశాము అంటే ఇది నా శరీరానికి ఉపయోగపడుతుందా, లేదా నా మనసుకి ఆనందాన్ని ఇచ్చేదానికి ఉపయోగపడుతుందా, లేదా నా బుద్ధి తెలివితేటలు పెంచుకునే దానికి ఉపయోగపడుతుందా, ఏ విధంగా నాకు ఉపయోగపడుతుంది, ఇదన్నిటిలో లేదా అంటావా, ఈ ఆలోచనతో నాకు ఎటువంటి ఉపయోగం లేదని వదిలేయటం తెలుసుకోవాలి. అక్కడ మన తెలివితేటలు ఉపయోగించాలి. అర్థమవుతుందా? ఈ విధంగా మనం ఎప్పుడైతే శక్తిని తీసుకొని ఎక్కడ ఉపయోగించాలి అన్న తెలివితేటలు మనం తెలుసుకుంటామో అప్పుడు మన శక్తిని నిల్వ చేసుకోవటం తెలుసుకుంటాము. అలాగే మరి తెలివితేటలు పెరగాలి అంటే జ్ఞానం కూడా కావాలి కదా. గొప్ప గొప్ప మహానుభావులు ఎన్నో పుస్తకాలు అందించారు. పత్రిజీ గారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, బ్రహ్మం గారు కావచ్చు, వేమన్ గారు కావచ్చు, ఇంకా శ్రీకృష్ణుడి నుంచి మనకి భగవద్గీత వచ్చింది, రామాయణం వచ్చింది. ఇవన్నీ కూడా నేను ధ్యానంలోకి రాకముందల నా దగ్గర ఉండేవి. ఈ సాయిబాబా చరిత్ర, గురు చరిత్ర, అలాగే మహాభారతం, ఇవన్నీ ఉన్నాయి. మనం ఏం చేసాము, దేవుడి మందిరంలో పెట్టి రోజు నేను హారతి ఇవ్వటము, గంట కొట్టడము, పూజ చేయటం ఇవే చేస్తాము. కానీ అవి తీసి చదవాలి, అందులో ఉన్నవి మనం పాటించాలి అనేది నాకు తెలీదు. ఎప్పుడైతే జికే సార్ క్లాస్ లో ఈ టాపిక్ వచ్చినప్పుడు చెప్పారనమాట. తెలివితేటలు అంటే వాటిని అక్కడ పెట్టి పూజించడం కాదమ్మా, అవి తీసి స్వాధ్యాయం చెయ్యాలి, చదివి వాటిని నీ జీవితంలో అప్లై చేసుకుంటే. ఒక పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు మన మనసుకు నచ్చిన పాయింట్ ఏదో ఒకటి తగులుద్ది కదా మాస్టర్స్. ఒక 10 పేజీలు చదివాం, అందులో అబ్బాయి ఇది భలే ఉంది, ఎంత చక్కగా చెప్పారు అనిపిస్తుంది. అటువంటి పాయింట్ ని మనం పెన్సిల్ తో అండర్లైన్ చేసుకొని పక్కన నోట్ బుక్ పెట్టుకొని అందులో రాసుకోవాలి ఈ పాయింట్ ని. అలా రాసి పెట్టుకున్న దాన్ని మనం ఎప్పుడైతే పదే పదే చెప్పుకుంటూ ఉంటామో, జ్ఞాన యోగంలో 4 లెవెల్స్ ఉంటాయి. శ్రవణము, మననము, నిధిధ్యాస, అలాగే సాక్షాత్కారము. ఫస్ట్ మనము అక్కడ వినటము, చదవటము చేశాము ఆ పాయింట్ ని. తర్వాత మననం చేసుకోవాలి. పదే పదే మనం వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఇవాళ ఈ పాయింట్ బాగా నచ్చింది కదా అని చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు అది మన బుర్రలో పదే పదే తిరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది, వ్యర్థ ఆలోచనలు తగ్గిపోతాయి. మనం దీనివల్ల ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. అలాగే మనం ఆ విషయాన్ని చెప్పడం వల్ల నిధి ధ్యాస, దాంట్లో ఉన్న భావాన్ని పట్టుకోగలుగుతాము. అవునా మాస్టర్స్? తర్వాత సాక్షాత్కారము అంటే మన జీవితంలో అప్లై చేసినప్పుడు దాని వల్ల ఉపయోగం ఏందనేది మనం స్వయంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకోసము మన దగ్గరికి వచ్చిన జీకే సార్ కావచ్చు, సీనియర్స్ మాస్టర్స్ కావచ్చు, అందరూ పత్రిజీ గారు కూడా చెప్తారు. ఒక వేమన పద్యాలు కావచ్చు, బ్రహ్మం గారి పద్యాలు కావచ్చు, భగవద్గీత శ్లోకాలు కావచ్చు, ఒక 60 లేదా 70 కంఠస్థం చెయ్యండి అంటారు. నేను ఆ రోజు నుంచి నేను ఎప్పుడైతే ఈ L1 పూర్తి చేసి ఒక 2-3 చోట్ల క్లాస్ చెప్పడానికి వెళ్ళాను, ఒక మాస్టర్ నాకు జ్ఞానమే ఔషధం అనే పుస్తకము గిఫ్ట్ గా ఇచ్చారు. అందులో చక్కగా పద్యాలు ఉన్నాయి, వేమన పద్యాలు, బ్రహ్మం గారి పద్యాలు, వాటి అర్థాలు ఉన్నాయి అన్నమాట. వాటిని రోజుకొక పద్యం నేర్చుకోవటము, దాని భావం తెలుసుకోవటము, ఆ పద్యం 2 లైన్లు చదవటము, ఆ కూరగాయలు కట్ చేస్తూ అదే చెప్పుకోవటం అన్నమాట. మళ్ళీ వంట అయిపోయినాక ఈ 2 లైన్లు అయిపోయింది, తర్వాత 2 లైన్లు ఏంట. అలా ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా నువ్వు చేసే పనిలోకి వెళ్తాయి. అవునా? నార్మల్ గా మనం వంట చేస్తున్నామంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వంట మనము మెకానికల్ గా కలబెడుతూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా నువ్వు ఒక పద్యము, శ్లోకము చెప్పుకుంటూ వంట చెయ్యి, ఆ శ్లోకం నేర్చుకున్నట్టు అవుతుంది. ఆ యొక్క పవర్, ఆ పాజిటివ్నెస్ అనేది ఆ వంటలోకి కూడా వెళ్తుందన్నమాట. ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టాను. ఇక్కడ మన తెలివితేటలు ఉపయోగించుకోవడం చెయ్యాలి. ఉదయాన్నే వార్తలు అంటారు, లేదా సినిమా పాటలు అంటారు, ఇవన్నీ పెట్టేసి ఆ పాజిటివ్ వాతావరణాన్ని అంతా మనము స్పాయిల్ చేసుకోకుండా
స్పాయిల్ చేసుకోకుండా మనం ఏం చేయాలి? ఓకే, పత్రిజీ గారు ఎన్నో శ్లోకాలతో మెడిటేషన్ ఉంటుంది, ఒకటి పెట్టుకోవాలి, దాన్ని మననం చేసుకుంటూ చేసుకోవాలి. లేదా మనం పుస్తకంలో చదువుకున్నటువంటి ఆ పాయింట్ ని, నేనైతే ఆ పాయింట్ ని ఒక స్టిక్కీ నోట్ మీద రాసుకొని నేను వంట చేసే గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న గోడకు అంటించేసుకుంటాను. ఎప్పుడైతే దాన్ని చూస్తానో చదువుతూ ఉంటాను, మళ్ళీ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అలా నేర్చుకుంటూ ఆ పద్యాలన్నీ పూర్తి చేయడం జరిగింది. రోజుకో పద్యం నేర్చుకునేదాన్ని. అలా ఎప్పుడైతే మన తెలివితేటలు మనం పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు వాటిని జీవితంలో అప్లై చేస్తామో, అప్పుడు మన జీవితంలో మార్పు అనేది మనం గమనిస్తాము. ఏమి చేయకుండానే మార్పులు వచ్చేస్తాయా? రావు కదా. మరి ఇక్కడ నువ్వేమో కష్టపడాలి కూర్చోవటం కోసము, నీ శక్తిని పెంచుకోవడం కోసం. ఇక్కడ తెలివితేటలు దేనికయ్యా అంటే, నీ శక్తిని ఎక్కడ వృధాగా ఖర్చు చేస్తున్నావు వాటిని తెలుసుకొని ఆ వృధా చేయటం ఆపే దాని కోసం ఇక్కడ కష్టపడాలి. అలాగే నీ తెలివితేటల్ని కూడా పెంచుకునే దానికోసం స్వాధ్యాయం చెయ్యాలి. అంటే మహాన్ భావులు ఇచ్చిన పుస్తకాలు. మరి చాలా మంది చెప్తారు, మేడం మేము పుస్తకం తీయగానే నిద్ర వచ్చేస్తుంది మాకు, మేము ఎట్లా చదవాలి అంటారు. సరే, పుస్తకం నిద్రపోతావా? 2 రోజులు నిద్రపోవు, 3 రోజులు నిద్రపోవు, లేదా ఒక వారం నిద్రపో. తర్వాత అయినా అనిపించదా మనకి, అయ్యో నేను రోజు నిద్రపోతున్నాను, ఒక పేజ్ అన్నా చదవాలి ఈ రోజు అని. అక్కడ కూర్చోవడం కోసం కష్టపడాలి. ఆ పేజీని పూర్తి చేసిన తర్వాత అందులో ఉన్న సారాంశం తెలుసుకొని మన తెలివితేటలు పెంచుకోవాలి. అర్థమవుతుందా మాస్టర్? సహనమే ప్రగతి, సమయమే సాధన. సో నువ్వు ఎంత సమయాన్ని అయితే పెట్టి సాధన చేస్తావో, ఎంత సహనంగా చేస్తావో, అప్పుడు ఆ మార్పు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఓకేనా మాస్టర్స్? ఈ విధంగా మన తెలివితేటల్ని పెంచుకోవాలి. మరి పుస్తకాలు అనగానే మనకు అనిపిస్తుంది ఇంత లావుగా ఉన్నాయి, నేను ఎప్పుడు పూర్తి చేస్తానా అనేది. నువ్వు ఆ సైజు కోసం వెళ్ళమాక. నువ్వు 2-3 పేజీలే నా టార్గెట్, ఈ 2 పేజీలే చదవాలి, అంతవరకు నేను నిద్రపోను అని నిశ్చయించుకో. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి కోసం కష్టపడాలి. మళ్ళీ ఇవి రేపు చేద్దాంలే, ఇవాళ ఏముందిలే అని మళ్ళీ పడుకున్నామా, యథా రాజా తథా ప్రజ అన్నట్టు అయిపోతుంది. సో అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. కష్టపడటమైనా, తెలివితేటలు పెంచుకోవడం అయినా మనం పక్క వాళ్ళని అనటానికి లేదు. మనల్ని మనం మార్చుకోవాలి అంటే ముందర ఈ అలవాట్లను మార్చుకోవడం కోసం కష్టపడాలి. ఓకేనా మాస్టర్స్? ఈ విధంగా మనం ఎప్పుడైతే కష్టపడి కూర్చోవటము, తెలివితేటలు పెంచుకోవడము చేస్తూ ఉంటామో, ఈ 2 దాటిన తర్వాత మనం వెళ్ళేదేంటి? ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఆది ఆత్మ కథ. అంటే ఆత్మ, ఆది అంటే మూలము, ఏ మూలం నుంచి మనం వచ్చాము అని తెలుసుకునేదే ఈ ఆధ్యాత్మికత. అంటే నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా జీవిత లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈ కష్టపడటము, తెలివితేటలు ఇవన్నీ పెంచుకొని మనం 3rd స్టేజ్కి వస్తున్నాం. సో ధ్యానంలో కూర్చున్న తర్వాత మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఓకే, నేను ధ్యానం చేస్తున్నాను, జ్ఞానం నేర్చుకుంటున్నాను, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఓకే, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలుసుకోవాలి కదా. ఆ ప్రశ్న వేసుకొని నీ సాధనను నువ్వు చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ప్రశ్నకి సమాధానాలు రావడం తెలుస్తూ ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? మాట్లాడద్దు, ఇంకొక 15 నిమిషాలు. అలా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసుకొని మనం దానికోసం సాధన చేయటం మొదలు పెడుతూ ఉంటామో, ఆ ప్రశ్నలకి నీకు సమాధానాలు రావడం అనేది తెలుసుకోగలుగుతాము. ముఖ్యంగా మనం తెలుసుకోవలసినవి 5 ప్రశ్నలు ఉన్నాయి. నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నా జీవిత లక్ష్యం ఏంటి, తర్వాత ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను, ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం తెలుసుకునేంత వరకు మన సాధనని అలాగే స్వాధ్యాయాన్ని వదిలిపెట్టకూడదు. ఓకేనా మాస్టర్స్? ఇలా ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, ఇప్పుడు చూడండి, ఒక పుస్తకం చదివినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఎంతో అద్భుతంగా ఫీల్ అవ్వగలుగుతాం. నేను ఎప్పుడైతే 11 days వర్క్షాప్ పూర్తి చేశానో, తర్వాత నేను చదివిన మొదటి బుక్, నా జీవితంలో నేను చదివిన
ఒక మహానుభావులు గొప్ప యోగి రాసిన పుస్తకం నేను చదివాను అంటే అది ఒక యోగి ఆత్మకథ. ఫస్ట్ టైం నేను అవి తీసుకొని చదవటం అనమాట. అలా ఎప్పుడైతే నేను చదవటం మొదలు పెట్టానో ఆ యొక్క ఆ మాస్టర్ తోటి కనెక్ట్ అవ్వటము, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, అది చదువుతున్నంత సేపు మనం ధ్యానం చేస్తే ఎంత శక్తిని తీసుకుంటామో అంత శక్తిని అనుభూతి చెందుతూ ఉన్నాం అనమాట. అలాగే ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత మన జీవితంలో మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఇలా ఒక్కొక్క మహానుభావుడు, మొన్న రీసెంట్ గా నేను కాలజ్ఞానం పుస్తకం తీసుకోవడం జరిగింది, దాన్ని చదవడం జరిగింది. ఒక స్వాధ్యాయం చేసేటప్పుడు మన ఆత్మకి మనం ఇచ్చే ఫుడ్ ఏంటి? జ్ఞానము, ధ్యానము అన్నమాట. మరి శరీరానికి ఎలా అయితే శాకాహారం ఇచ్చేసి దానికి కావలసిన వాటర్ ఇచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నామో మన ఆత్మ గురించి కూడా మనకు ఎరుక ఉండాలి. కాబట్టి ధ్యాన శక్తిని మనం వృధా చేసుకోకుండా సేవ్ చేసుకోవడం తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ పుస్తక జ్ఞానం ఇస్తూ ఉన్నామో మన శరీరంలో ఉన్న కణ కణము కూడా వైబ్రేట్ అవ్వటం మొదలు పెట్టింది నాకు. ఎంత అద్భుతంగా ఉంది. ఆ పుస్తకం ఒక గంట, రోజుకు ఒక గంట చదివేదాన్ని. ఆ గంట చదివి బయటకు వచ్చినాక ఆ ఫీల్, ఆ ఆనందం అనేది అనుభవంతో తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అంత అద్భుతంగా ఉంది స్వాధ్యాయం. అలాగే నిత్యము స్వాధ్యాయం చేస్తూ ఉంటే శరీరం తనని తాను హీల్ చేసుకుంటుంది, ప్రతి కణము వైబ్రేట్ అయిపోయి. అది అనేది మీరు చేసిన తర్వాత మీ అనుభూతిని అందరితో షేర్ చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే అందులో ఉన్న పాయింట్స్ మనకు నచ్చినవి ఒక పేపర్ లో రాసుకొని వచ్చి, నేను సాయంత్రం పూట వాకింగ్ కి వెళ్తాను పార్క్ లో, నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో జరిగి. నేనేం చేస్తాను, ఈ రోజు ఈ పుస్తకం చదివాను, నాకు ఈ పాయింట్స్ బాగా నచ్చినాయి అని నేను చెప్పడం మొదలు పెట్టాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఆ వ్యర్థ సంభాషణ కాస్త ఒక సజ్జన సాంగత్యంగా మారిపోతుంది. అవునా? అక్కడ మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ అవుతాయి. నేను ఈ పద్యం నేర్చుకున్నాను, ఇంత బాగుంది, లేదు కాలజ్ఞానం చదివాను, అందులో ఇలా చెప్పారు బ్రహ్మం గారు, ఇలా ఈ శ్లోకం ఉంది, ఈ మంత్రం ఉంది అని మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి తెలిసినప్పుడు ప్రతి క్షణంలో మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనము చేసుకుంటూ ఉండాలి. ఊరికే ఆధ్యాత్మికత అంటే పుస్తకాలు చదివేశాను అయిపోయింది అంటే సరిపోదు. అందులో ఉన్న జ్ఞానాన్ని మన జీవితంలో అవసరమైన సందర్భంలో ఉపయోగించడం కోసం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఒక్కొక్కసారి మన నోటి నుంచి తెలియకుండానే బ్యాడ్ వర్డ్స్ లేకపోతే అనుకోకుండా ఏయో ఒకటి వచ్చేస్తాయి. అప్పుడు మన శరీరమే కంపించిపోతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు వణికిపోతుంది, తెలియచేస్తుంది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని. అక్కడ మన భాషని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం కూడా కష్టపడాలి, తెలివితేటలు ఉపయోగించుకోవాలి. ఓకేనా మాస్టర్స్? ఈ విధంగా ఒక్కొక్కటి కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో ఎంతో మార్పును చేస్తూ ఉంటాయి అన్నమాట. చక్కగా అందరము సాధన చేసుకుందాము, కొంచెం జ్ఞానాన్ని పొందుతాము, తర్వాత ఆ తెలుసుకున్న దాన్ని మన జీవితంలో అప్లై చేసి మనలో మనము మార్పు తెచ్చుకుందాము మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.